హాయ్ అండి. నేనైతే ఇక్కడ ఎర్రగడ్డ, తెల్లగడ్డ కారం చేస్తున్నానండి. ఇది రాయలసీమ వాళ్ళకైతే బాగా తెలిసిన రెసిపీ అండి. చూస్తున్నారా? ఇక్కడ నేనైతే బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని చాపర్ యూజ్ చేసి ఇలా స్మాల్ పీసెస్‌గా అయితే కట్ చేసేసుకుంటున్నానండి. చూసారా ఎంత స్మాల్ పీసెస్‌గా వచ్చిందో? సో, దీన్నైతే ఒక కప్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడైతే తెల్లగడ్డలు ఒక బిగ్ సైజ్ తెల్లగడ్డ తీసేసుకొని తొక్కు తీసేసి ఇలా అయితే తొక్కు ఫుల్గా ఏం తీయద్దండి, కొంచెం అలా తీసేసి ఇందులో అయితే యాడ్ చేసేసి బాగా దంచేయాలండి. ఇది కొంచెం దంచిన తర్వాత ఆనియన్స్ ఉంది కదా, అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని వీటిని కూడా బాగా దంచేసుకోండి. ఇలా దంచితేనే వాటిల్లో ఉండే రసం ఉంటుంది కదా, అది మొత్తానికి రావాలండి. సో, బయటకు వచ్చేయాలి. సో, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో, ఇలా అయితే దంచేసుకోండి. ఇలా దంచుకున్న తర్వాత ఈ మొత్తంని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేను రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి. ఆయిల్ అయితే కాంచి చల్లార్చి పెట్టుంటాం కదా, ఆ ఆయిల్ అయితే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. హీట్ చేసిన ఆయిల్ వేసామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కారము. చూసారా కారం ఎంత కలర్ఫుల్గా చేంజ్ అయిందో? ఈ కారము కాఫ్, కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా మంచి రిలీఫ్ ఇస్తుందండి. దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. ప్లీజ్ నా వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్